హ్మ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారా? మన వైసీపీ సోషల్ మీడియా సోషల్ మీడియా కార్యకర్తలు మేము అధికార ప్రతినిధులము అనే మైకుల ముందేసుకొని వాగే వేస్ట్ ఫెలోస్‌కి, టీవీ డిబేట్లు పెట్టే వేస్ట్ ఫెలోస్‌కి ఇప్పుడు ఒక కొత్త విషయం దొరికింది కదా! అదే గేమ్ చేంజర్ ఈవెంట్ పూర్తి చేసుకొని కాకినాడ, రాజమండ్రి మధ్యలోని వెళ్తున్న ఒక ఇద్దరు యువకులకు వాళ్ళ పేర్లు వచ్చేసి మణికంఠ అండ్ చరణ్. వీళ్ళకి ఎదురుగా వస్తున్నటువంటి ట్రక్ గుద్దటం వల్ల చనిపోవటం జరిగింది. వెంటనే ఈ సంఘటన తెలుసుకున్న దిల్రాజు గారు చెరొక 5 లక్షలు ప్రకటించడము జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో స్పందిస్తూ అది ఏడీబీ రోడ్ కింద వస్తుంది. సింగిల్ లైన్ రోడ్డు. కనీసం డివైడర్స్ కూడా లేదు. అంటే ఒక సైడు ఒక వెళ్ళే వెహికల్స్, ఇంకో సైడ్ వెళ్ళే వెహికల్స్‌గా కూడా లేదది. అండ్ రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. లాస్ట్ 5 సంవత్సరాలు ఆ ఏరియాలో కూడా. మేము వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ స్టార్ట్ చేశాము. ఆ రిపేర్ పూర్తయ్యే లోపులో అంటే ఎలాగా సింగిల్ రోడ్‌ని డబల్ రోడ్డుగా ఎక్స్‌పాన్షన్ చేసే ప్రతిపాదన కూడా ఉందంట దాని మీద. ఆ ప్రతిపాదన మర్చిపోయారు. అలాగే పోనీ మరమ్మతులు చేశారంటే మరమ్మతులు మర్చిపోయారు. ఈ రకంగా మర్చిపోయిన వైసీపీ గవర్నమెంట్‌ని ఎత్తి చూపుతూ, అంటే పాత వైసీపీ గవర్నమెంట్‌ని ఎత్తి చూపుతూ మేము ఆల్రెడీ దాని మీద రిపేర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రిపేర్స్ అవ్వేలోపు ఎవరికీ ఏమవ్వకూడదని మేము స్టార్ట్ చేసిన రిపేర్లు అయ్యేలోపు ఇలా జరగడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది అని చెబుతూ, జనసేన పార్టీ తరపు నుంచి కూడా చెరొక 5 లక్షలు అటు ఇటు ప్రకటించడం జరిగింది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయమైనా చేసే అవకాశాన్ని కల్పిస్తాము, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాము అని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇది టోటల్‌గా జరిగినటువంటి సినారియో. వెంటనే ఒక డిబేట్‌లో ఒకళ్ళు వాగుడు, ట్విట్టర్‌లో ఒకళ్ళ వాగుడు, పిఠాపురంలో అప్పటికప్పుడు చేరి యాంకర్ గారు ఓవరాక్షన్ చూసాం కదా! ఆవిడొక ఏడుపు. ఈళ్ళు ఏమంటారు? ఈ బాధ్యత ఈళ్ళదే గదా! కుటుంబాన్నెళ్లి పరామర్శించాలి కదా! ఈ డిబేట్‌లో పాల్గొన్న వెంకట్రెడ్డి అనే ఒక గారు అంటాడు, కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి అని. దేనికి లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇయన్నీ వీళ్ళు? పుష్పకి లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు. పుష్పకి దీనికి ఏమన్నా లింక్ ఉందా? అంటే ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత బుర్రలు పోతాయా మీకు? బుర్రలు పోయాక పార్టీలో జాయిన్ అవుతారా? తెలీదు. ఎవ్వడికి తెలీదు. అది $1 మిలియన్ క్వెషన్. ఒకసారి పుష్పకి సంబంధించిన సీక్వెన్సే తీసుకో. అక్కడ ఏం జరిగింది? పర్మిషన్స్ ఇవ్వలేదు. పర్మిషన్స్ ఇవ్వకపోయినా హీరో వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకి లేదు. అక్కడ థియేటర్ ప్రెమిసెస్‌లో హీరో ఉండగా పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పిన తర్వాత జరిగిన సంఘటన ఇది. ఇక్కడ ఏం జరిగింది? గేమ్ చేంజర్ విషయంలో జరిగిందేంటి? గేమ్ చేంజర్ అనే ఈవెంటు కంప్లీట్ అయిపోయి అక్కడ ఎటువంటి సంఘటనలు జరగలేదు. చాలా నీట్‌గా జరుపుకొని ఎవడి దారి వాడు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు కాకినాడ, రాజమండ్రి మధ్యలో రోడ్డు యాక్సిడెంట్ జరగడం వల్ల ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇట్స్ క్లియర్. రోడ్డు యాక్సిడెంట్ జరగడం వల్ల చనిపోవడం జరిగింది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. గేమ్ చేంజర్ ఈవెంట్ నుంచి వచ్చి మార్గంలో రోడ్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు కాబట్టి గేమ్ చేంజర్‌కి అనే పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ వీటిల దృష్టిలో మాట్లాడేస్తున్నారు. ఆళ్ళు గేమ్ చేంజర్ ఈవెంట్‌కి వెళ్ళట్లేదు.
ఎక్కడికో వెళ్ళారు. ఆ వచ్చే ఏరియాలోనే రోడ్ యాక్సిడెంట్ అయిపోయి పాపం చనిపోయారు. ఇప్పుడు తీసుకెళ్ళిపోయారు. సో, ఆ గేమ్ చేంజర్ ఈవెంట్‌కి వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు గేమ్ చేంజర్ అనే ఇది జరిగింది కాబట్టి ఈ యాక్సిడెంట్ తీసుకొచ్చి ఆళ్ళ మీద ఏసేస్తారా మీరు? బుర్ర బుద్ధుందా? ఈ శ్యామల గారైతే సీజ్ ద షిప్ అన్నప్పుడు సీజ్ ద రూట్ అనలేడా? ఈవిడ తింగరతనం. ఇప్పుడు ఏదోకటి అనేయాలి. ఏదోకటి చేసేయాలి. వెంటనే రియాక్ట్ అవ్వలేదా? 'దిల్ రాజు' గారు 5,00,000, 5,00,000 ఇచ్చారు. కళ్యాణ్ గారు 5,00,000, 5,00,000 ఇచ్చారు కదా! ఇక్కడ కళ్యాణ్ గారైతే డైరెక్ట్‌గా తంగళ్ళ ఉదయశ్రీని గారిని పంపించి చెరొక 5,00,000 ఇప్పించడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఫోటోలున్నాయి. చెక్ చేసుకొని చావండి. 150 నుంచి 11 పడిపోయేసరికి ఏం చేయాలో తెలియక, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియక, నెల రోజులు బెంగుళూరులో కూర్చొని, 2 రోజులు ఇక్కడికొచ్చి భరతనాట్యం చేస్తున్న మీ బాస్‌ని పట్టించుకోవాలో, పట్టించుకోకూడదో తెలియక, దొరికిన అవకాశాన్ని వాడేసుకుందామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ప్రజల్లోకెళ్ళదది. మీకంత దమ్మే ఉంటే మీరెళ్ళొచ్చుగా. ఆయన బయలుదేరిపోయి బెంగుళూరు నుంచి ఫ్లైట్ ఏసుకొని ఇక్కడికొచ్చి బయలుదేరిపోయి, ఆ చరణ్ అనే కుటుంబాన్ని మణికంఠ అనే కుటుంబాన్ని దగ్గరికెళ్ళిపోయి డబ్బులిచ్చేసి నేను అండగా ఉన్నాను, నేను చూసుకుంటానని చెప్పొచ్చుగా. మరి ఆయన దగ్గర నుంచి రియాక్షన్ ఎందుకు రాలేదు? మీరెందుకు ఇచ్చేసుకుంటున్నారు? అవకాశం దొరికింది కాబట్టి ఏదో ఒకటి అనాలి కాబట్టి, ఆ ఈవెంట్‌కి కళ్యాణ్ గారు ఎళ్లారు కాబట్టి ఏదోటి అనాలి. ఇప్పుడు ఆ ఈవెంట్‌కి కళ్యాణ్ గారు ఎళ్ళలేదు. అయినా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు కళ్యాణ్ గారిని అనేస్తారా మీరు? బుర్ర వాడండి. బుర్ర తక్కువ ఫేస్‌లు మీరు.